ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అమరావతి నిర్మాణం, పెట్టుబడుల లక్ష్యంగా చంద్రబాబు పర్యటన కొనసాగింది. ఈ పర్యటనలో వరుస సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీలు నిర్వహించారు. మరి సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన విశేషాలేంటి, ఏపీకి రాబోతున్నటువంటి ఆ మెగా ప్రాజెక్టులేంటి, డీటెయిల్డ్గా చూద్దాం. అయితే పర్యటనలో భాగంగా మొదటి రోజు సీఎం చంద్రబాబు సింగపూర్ పారిశ్రామికవేత్తలతో హై లెవెల్ సమావేశాలు నిర్వహించారు. ఈ ఏడాది విశాఖపట్నంలో జరగబోయేటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ కు ముందుగా జరిగినటువంటి బిజినెస్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, సెమీ కండక్టర్లు వంటి రంగాల్లో ఏపీలో ఉన్నటువంటి అవకాశాలని ఇన్వెస్టర్లకు వివరించారు చంద్రబాబు. ఈ సందర్భంగా సింగపూర్, ఆంధ్ర మధ్య 3 దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేశారు. అమరావతి బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వమే రూపొందించిందని ప్రస్తావించారు. ఇక అత్యుత్తమ మౌలిక వస్తువులు, వేగవంతమైనటువంటి అనుమతులు, అనుకూల విధానాలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడులకి కొత్త గమ్యస్థానంగా మారుతుందని స్పష్టం చేశారు చంద్రబాబు. అమరావతిని బిజినెస్ హబ్తో పాటుగా గ్లోబల్ లివింగ్ డెస్టినేషన్ గా కూడా అభివృద్ధి చేయాలనే దిశగా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇక పరిశ్రమల స్థాపన పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పర్మిషన్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇకపై ఉండదని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే వేగవంతమైనటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మోడల్ని ఏపీ అమలు చేస్తుందని తెలిపారు. ఇక అర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలకు ఇచ్చినటువంటి వేగవంతమైన అనుమతులే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని చెప్పారు. దీంతో అంతర్జాతీయ కంపెనీల దృష్టి ఏపీపై మరింతగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. ఈ పర్యటనలో కుదిరినటువంటి భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించిన వివరాలు చూస్తే కనుక, గూగుల్ క్లౌడ్ ఆధ్వర్యంలో ఏఐ, డేటా సెంటర్, మౌలిక వస్తువుల అభివృద్ధి పైన చర్చలు జరిగినట్టుగా అధికారికంగా తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టులకు అవసరమైనటువంటి 100% క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టం చేసింది. అలాగే దాదాపు 10 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా పలు గ్లోబల్ సంస్థలు ఆసక్తి చూపినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి భారీ హోమ్ అప్లయన్సెస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనట్టు కూడా అధికారికంగా తెలిపింది. ఇక అమరావతిలో 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ దిశగా చర్యలు వేగవంతం అవుతున్నాయని కూడా, ఇది త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగానే ఉండబోతుందని, ఆ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో కూడా నిలపాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పర్యటనలో భాగంగా 2వ రోజు సింగపూర్లో జరిగినటువంటి వరల్డ్ సిటీస్ సమ్మిట్లో చంద్రబాబు పాల్గొన్నారు. కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అనేటువంటి అంశంపై ప్రసంగించారు ఆయన. ఇక స్మార్ట్ సిటీ అంటే కేవలం కాంక్రీట్ జంగల్ కాదని, ప్రజల జీవన శైలిని మార్చేటువంటి నగరమే అని, నిజమైనటువంటి స్మార్ట్ సిటీ అంటే ఆయన ప్రసంగించారు. అమరావతిని కృష్ణానది ఒడ్డున 20 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జ్లు, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ వంటి ఆధునిక మౌలిక వసతులతో అమరావతిని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇక 35,000 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చినట్టుగా అమరావతి రైతుల త్యాగాన్ని ప్రపంచ వేదికపై ప్రస్తావించారు. ఆ భూమిని అభివృద్ధి చేసేటువంటి మళ్ళీ ఆ బాధ్యతను కూడా రైతులకే ప్లాట్ల రూపంలో తిరిగి ఇస్తున్నామని, భాగస్వామ్యం కల్పిస్తున్నామని వివరించారు. అమరావతి విజన్ వివరిస్తూ సైబరాబాద్ ఉదాహరణను కూడా చంద్రబాబు గుర్తు చేశారు. 25 ఏళ్ల క్రితం ఐటీ గురించి మాట్లాడినప్పుడు చాలామంది నమ్మలేదని, కానీ నేడు సైబరాబాద్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా మారిందన్నారు. ఒకప్పుడు లక్షల్లో ఉన్నటువంటి భూముల విలువ ఇప్పుడు 100 కోట్లకు చేరిందని, అభివృద్ధి అంటే సంపద సృష్టించడమేనని చెప్పారు. అదే మోడల్ను అమరావతిలో కూడా అమలు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ఆయన. ఇక కొత్త పోర్టులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్లతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక మొత్తానికి 48 గంటల సింగపూర్ పర్యటనలో పెట్టుబడులు, టెక్నాలజీ, అమరావతి విజన్పై చంద్రబాబు తన మార్క్ చూపించారు. మరి సింగపూర్లో కుదిరినటువంటి ఈ ఒప్పందాలు, ప్రకటించినటువంటి ఈ ప్రాజెక్టులు ఎంత వేగంగా కార్యరూపం దాల్చుతాయి, అమరావతి నిజంగానే గ్లోబల్ సిటీగా మారే దిశగా ముందుకు వెళ్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి చంద్రబాబు సింగపూర్ టూర్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఏపీ డెవలప్మెంట్ పైన ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే ఆ స్ట్రీమ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అమరావతి నిర్మాణం పెట్టుబడుల లక్ష్యంగా చంద్రబాబు పర్యటన కొనసాగింది. ఈ పర్యటనలో వరుస సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ నిర్వహించారు. మరి సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన విశేషాలేంటి, ఏపీకి రాబోతున్నటువంటి ఆ మెగా ప్రాజెక్టులేంటి, డీటెయిల్డ్గా చూద్దాం. అయితే పర్యటనలో భాగంగా మొదటి రోజు సీఎం చంద్రబాబు సింగపూర్ పారిశ్రామికవేత్తలతో హై లెవెల్ సమావేశాలు నిర్వహించారు. ఈ ఏడాది విశాఖపట్నంలో జరగబోయేటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ కు ముందుగా జరిగినటువంటి బిజినెస్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, సెమీ కండక్టర్లు వంటి రంగాల్లో ఏపీలో ఉన్నటువంటి అవకాశాలని ఇన్వెస్టర్లకు వివరించారు చంద్రబాబు. ఈ సందర్భంగా సింగపూర్, ఆంధ్ర మధ్య 3 దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేశారు. అమరావతి బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వమే రూపొందించిందని ప్రస్తావించారు. ఇక అత్యుత్తమ మౌలిక వస్తువులు, వేగవంతమైనటువంటి అనుమతులు, అనుకూల విధానాలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడులకి కొత్త గమ్యస్థానంగా మారుతుందని స్పష్టం చేశారు చంద్రబాబు. అమరావతిని బిజినెస్ హబ్ తో పాటుగా గ్లోబల్ లివింగ్ డెస్టినేషన్ గా కూడా అభివృద్ధి చేయాలనే దిశగా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇక పరిశ్రమల స్థాపన పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పర్మిషన్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇకపై ఉండదని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే వేగవంతమైనటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మోడల్ని ఏపీ అమలు చేస్తుందని తెలిపారు. ఇక అర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలకు ఇచ్చినటువంటి వేగవంతమైన అనుమతులే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని చెప్పారు. దీంతో అంతర్జాతీయ కంపెనీల దృష్టి ఏపీపై మరింతగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. ఈ పర్యటనలో కుదిరినటువంటి భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించిన వివరాలు చూస్తే కనుక గూగుల్ క్లౌడ్ ఆధ్వర్యంలో ఏఐ, డేటా సెంటర్, మౌలిక వస్తువుల అభివృద్ధి పైన చర్చలు జరిగినట్టుగా అధికారికంగా తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టులకు అవసరమైనటువంటి 100% క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టం చేసింది. అలాగే దాదాపు 10 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా పలు గ్లోబల్ సంస్థలు ఆసక్తి చూపినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి భారీ హోమ్ అప్లయన్సెస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనట్టు కూడా అధికారికంగా తెలిపింది. ఇక అమరావతిలో 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ దిశగా చర్యలు వేగవంతం అవుతున్నాయని కూడా, ఇది త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగానే ఉండబోతుందని, ఆ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో కూడా నిలపాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పర్యటనలో భాగంగా 2వ రోజు సింగపూర్లో జరిగినటువంటి వరల్డ్ సిటీస్ సమిట్లో చంద్రబాబు పాల్గొన్నారు. కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అనేటువంటి అంశంపై ప్రసంగించారు ఆయన. ఇక స్మార్ట్ సిటీ అంటే కేవలం కాంక్రీట్ జంగల్ కాదని, ప్రజల జీవన శైలిని మార్చేటువంటి నగరమే అని, నిజమైనటువంటి స్మార్ట్ సిటీ అంటే ఆయన ప్రసంగించారు. అమరావతిని కృష్ణానది ఒడ్డున 20 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ వంటి ఆధునిక మౌలిక వసతులతో అమరావతిని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇక 35,000 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చినట్టుగా అమరావతి రైతుల త్యాగాన్ని ప్రపంచ వేదికపై ప్రస్తావించారు. ఆ భూమిని అభివృద్ధి చేసేటువంటి మళ్ళీ ఆ బాధ్యతను కూడా రైతులకే ప్లాట్ల రూపంలో తిరిగి ఇస్తున్నామని, భాగస్వామ్యం కల్పిస్తున్నామని వివరించారు. అమరావతి విజన్ను వివరిస్తూ సైబరాబాద్ ఉదాహరణను కూడా చంద్రబాబు గుర్తు చేశారు. 25 ఏళ్ల క్రితం ఐటీ గురించి మాట్లాడినప్పుడు చాలామంది నమ్మలేదని, కానీ నేడు సైబరాబాద్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా మారిందన్నారు. ఒకప్పుడు లక్షల్లో ఉన్నటువంటి భూముల విలువ ఇప్పుడు 100 కోట్లకు చేరిందని, అభివృద్ధి అంటే సంపద సృష్టించడమేనని చెప్పారు. అదే మోడల్ను అమరావతిలో కూడా అమలు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ఆయన. ఇక కొత్త పోర్టులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్లతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక మొత్తానికి 48 గంటల సింగపూర్ పర్యటనలో పెట్టుబడులు, టెక్నాలజీ, అమరావతి విజన్పై చంద్రబాబు తన మార్క్ చూపించారు. మరి సింగపూర్లో కుదిరినటువంటి ఈ ఒప్పందాలు, ప్రకటించినటువంటి ఈ ప్రాజెక్టులు ఎంత వేగంగా కార్యరూపం దాల్చుతాయి, అమరావతి నిజంగానే గ్లోబల్ సిటీగా మారే దిశగా ముందుకు వెళ్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి చంద్రబాబు సింగపూర్ టూర్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఏపీ డెవలప్మెంట్ పైన ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే ఆ స్ట్రీమ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.